శివకుమార్ 108 ఉద్యోగుల సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా గత నెల 15వ తేదీ నుంచి మేము నిరసనలు తెలియజేస్తున్నాం. ప్రధాన డిమాండ్ ఏమంటే కాంట్రాక్టుదారులకు 108 సర్వీస్ని ఇవ్వడం వల్ల కొన్ని లక్షల కోట్లు నష్టపోవడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం నిధులు కూడా చాలా గాడిపడే అవకాశాలు ఉన్నాయి. ప్రతిసారి కాంట్రాక్టుదారులు వెళుతూ ఉద్యోగులు పొట్టకొట్టి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ సిస్టమ్ను తీసేసి ప్రభుత్వమే 108 నిర్వహించడం వల్ల ఎన్నో లక్షల కోట్ల ప్రజల నిధులు కూడా మిగిలే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 108 ప్రాణాలను ఒడిసి పట్టే 108 ఉద్యోగుల కడుపులు కూడా కాలిపోతుంది. అతి తక్కువ వేతనాలతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి మాకు ఉద్యోగ భద్రత తెలియజేస్తూ అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖలో 108 సర్వీసును కలిపితే లక్షల కోట్లు ఎంతో మిగిలిపోతుంది. అదేవిధంగా మాకు వచ్చే కంపెనీలంతా కూడా మమ్మల్ని చాలా నష్టానికి గురి చేస్తున్నారు. దయచేసి ప్రజల ప్రాణాలు కాపాడే మా ప్రాణాలను కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని చేతుల్లో ఎత్తి నమస్కరించి మరీ కోరుకుంటున్నాను. నల్ల రిబ్బను ధరిస్తూ శాంతియుతంగా నిరసనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఐఏఎస్ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మెయిల్ ద్వారా కానీ డైరెక్ట్గా వెళ్ళి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. 108 సిబ్బందుల సమస్యలు అతలాకుతలంగా మారింది. ఇది ప్రజల దృష్టికి ఇంకా వెళ్ళలేదు. యాజమాన్యం దోపిడీ చేసుకుంటుంది ప్రజల ప్రభుత్వం డబ్బులతో. యాక్చువల్లీ ప్రతి ఒక్క అమౌంట్ పన్నుల పరంగా వచ్చే డబ్బులతోనే ఈ సర్వీసు నడుస్తుంది. కానీ లక్షలాది కోట్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ 108 సర్వీసును కాంట్రాక్ట్ పరంగా ఇవ్వడం వల్ల చాలా నిధులు దుర్వినియోగం అవుతోంది. అంత దొంగ లెక్కల ద్వారానే వెళ్ళిపోతుంది మొత్తము. ఇది మేము చూస్తూ ప్రభుత్వంలో మేము కూడా ఒక ప్రజలుగా అడుగుతున్నాము. ప్రజల యొక్క ధనాన్ని నిర్వీర్యం చేయడం మేము ఒప్పుకోము. అదేవిధంగా 108 ఉద్యోగుల్లో ఎంతో కష్టపడి 12 గంటల సేపు పనిచేసి ఎంతో మంది ప్రాణాలను ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడాము. ఒక పక్క దుర్వినియోగం చేస్తున్న డబ్బులను మేము అడ్డుకోవడం కూడా జరుగుతోంది. ఈ 108 సర్వీసును వైద్య ఆరోగ్య శాఖలో కలిపితే అంత లక్షల కోట్లు ఖర్చు అయ్యే అవకాశమే లేదు. దయచేసి మా 108 ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలను రక్తాన్ని ఒడిసి పట్టుటలో నిరంతరం శ్రమిస్తూ ఉన్నాము. మాకు ఎటువంటి ఆఫ్లు లీవులు లేకుండా సిబ్బంది కొరత ఉన్నా కూడా అంబులెన్స్ ఆపకుండా ప్రభుత్వానికి ఫేవర్ చేస్తూ ఎంతో నడుస్తున్నాము. చివరికి మా యొక్క అనారోగ్య పరిస్థితిని మీరు గమనించలేదు అనుకుంటాను. చాలా పరిస్థితులు దౌర్భాగ్యంగా ఉన్నాయి ఉద్యోగుల్లో. దయచేసి హృదయపూర్వకంగా కోరుకుంటాను, 108 ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలో కలిపి ప్రజల ధనాన్ని కూడా సేవ్ చేయాలని కోరుకుంటున్నాము. 108 ఉద్యోగులకు 8 గంటల పని విధానం కానీ, 108 ఉద్యోగులు ప్రమాదవశాత్తు కానీ సహజ మరణం పొందినప్పుడు కానీ చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా అమౌంట్ 25 లక్షల రూపాయలు కూడా అందించాలని కోరుకుంటున్నాము. 108 వాహనము అది ప్రభుత్వ నిధి. 108 వాహనం అది ప్రభుత్వంది, ప్రజలది. ఆ 108 వాహనానికి శాశ్వత భవనాలు ఇప్పటి వరకు లేదు. అది ఎండలో కానీ వర్షంలో కానీ ఉంటూ మరమ్మతులు కూడా గురి అవుతున్నాయి. కాబట్టి శాశ్వత భవనాన్ని కూడా కల్పించాలని కోరుకుంటున్నాము. 108 ఉద్యోగులలో 15,000 రూపాయలు కూడా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అది చాలా దారుణము. కనీస వేతనం 12 గంటల సేపు పనిచేసే ఒక ఉద్యోగికి 15,000 రూపాయలు చేతికి ఇస్తే నెల మొత్తానికి 30 డ్యూటీలు చేయించుకొని ఇంత అస్తవ్యస్తంగా చేస్తున్నారు. అత్యవసర కేసులు కూడా లేకుండా అనవసరమైన కేసులను కూడా మానిటరేట్ చేస్తున్నారు. ఇది దుర్వినియోగంగా మేము తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఒకసారి 108 సర్వీస్ను పర్యవేక్షించి క్షుణ్ణంగా 108 ఉద్యోగుల్ని వైద్య ఆరోగ్య శాఖలో కలిపి 8 గంటల పని విధానం కలిపి మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ సహకారము మేము ప్రతి ఒక్క క్షతగాత్రునికి మా ప్రాణాలకు తెగించైనా మేము వారి ప్రాణాలను కాపాడి ఈ సర్వీస్ని, ఈ ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకొస్తాము. అలా కాని పక్షంలో మాకు చర్చల్లో కానీ విఫలమయ్యే ప్రయత్నాలు చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 25వ తేదీ 108 అంబులెన్స్ ను ఉద్యోగులు మేము పార్టిసిపేట్ చేయము, సమ్మె చేస్తాము, ఆపుదలు కూడా చేస్తాము. దయచేసి అంతటి పరిస్థితికి తీసుకురావద్దండి. మన ప్రభుత్వ ఐఏఎస్ అధికారులకు, చీఫ్ మినిస్టర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా ప్రాణాలను మీరే కాపాడాలి, మా యొక్క కుటుంబ సభ్యులను మీరే కాపాడాలి. దయచేసి మాకు వేతనాలు పెంచమని కోరుతున్నాను. వైద్య ఆరోగ్య శాఖలో 108 కలిపి ప్రజల ధనాన్ని మీరు సేవ్ చేయాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శివకుమార్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.